ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు దోలం నాగేశ్వరరావు, ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ స్వతంత్రం కోసం వారు చేసిన పోరాట స్ఫూర్తి ప్రతి ఒక్కరికి ఆదర్శమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ దేశ ఐక్యత, సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గుడిదేశి శ్రీనివాసరావు, నోకపేయి సుధీర్ బాబు, డివిఆర్కే చౌదరి, దాసరి రమేష్, అంబికా రాజా, మునుల జాన్ గురునాథ్, ఆళ్ల సతీష్ చౌదరి, లంకల్పల్లి గణేష్, నెరుసు చిరంజీవి, వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశం అంతా కూడా దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు గర్వంగా పండుగ చేసుకునేటువంటి కార్యక్రమం ఈరోజు పండుగ రోజు అన్నమాట. ఎందుకంటే ఈ రోజున 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామంటే ఆనాటి నుండి ఈరోజు వరకు కూడా స్వాతంత్రం రావటానికి ఆ రోజున వేలాది నుండి లక్షలాది మంది ప్రాణాలు అర్పించారు. మహామహులంతా కూడా హతమయ్యారు. నా దేశం కోసం పోరాటం చేస్తాను, ఈ తెల్ల దొరలను తరిమి కొట్టాలి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు విముక్తి కలగాలి అనేటువంటి మంచి నిర్ణయం, పట్టుదలతోటి ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుల్లా పోరాడి మరి ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావులు వారందరికీ కూడా మనం ఈరోజు శిరస్సు వంచి ఈ రోజున వాళ్ళందరికీ కూడా శ్రద్ధాంజలి కట్టాల్సిన విషయం. ఎందుకంటే ఈరోజు మనం ఇక్కడ పెద్దల ఫోటోలు పెట్టుకున్నాం. మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పూజ్య బాపూజీ ఒక పక్కన, అలాగే ఈ దేశానికి ప్రతి ఒక్క సామాజిక వర్గానికి కూడా స్థితిగతులు, సామాజిక స్పృహ కోసం వారి జీవితాలను తీర్చిదిద్దినటువంటి ఆనాటి మహానుభావులు డాక్టర్. ఈరోజు ముఖ్యంగా ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి తమ్ముడు జేపీ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి ఏలూరు నియోజకవర్గం కానివ్వండి, పక్క బెంగళూరు నియోజకవర్గం కానివ్వండి, ఇతర నియోజకవర్గం నుంచి వచ్చిన తమ్ముళ్ళందరికీ, చెల్లెమ్మలందరికీ ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు ఈ ఉత్సవ కార్యక్రమం జరుపుకునే అదృష్టం మనందరికీ ఈ సంవత్సరం కలిగింది. బోలో స్వతంత్ర భారత్ కు జై, బోలో స్వతంత్ర భారత్ కు జై, బోలో స్వతంత్ర భారత్ కు జై. డిఎన్ఆర్ గారి ఆధ్వర్యంలో ఆయన యొక్క నిర్ణయంపై పార్టీ ఆఫీస్ని సుందరీకరణ చేస్తా, పార్టీ ఆఫీసులో కార్యక్రమం చేస్తా మనం ముందుకెళ్తా పార్టీని ముందుకు తీసుకెళ్తాం. ఏలూరు జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా దెబ్బలాడి